గోదావరి డెల్టాలో రబీ సీజన్ ముగిసిన నేపథ్యంలో చేపట్టాల్సిన క్లోజర్ వర్క్స్ కోసం ప్రభుత్వం కేవలం 33 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించినట్లుగా చెబుతున్నారు. గతేడాది క్లోజర్ వర్క్స్ సరిగ్గా చేయకపోవటం వల్లే దూరాన ఉన్న భూములకు కాలువల నీరు అందలేదు. ఫలితంగా పంటలు ఎండిపోయి రైతులు నష్టపోయారు. ఈసారైనా పనులు పగడ్బందీగా చేస్తారని రైతులు ఆశలు పెట్టుకుంటే అరాకొరా నిధుల కేటాయింపుతో మరో ఏడాది పాటు ఉభయ గోదావరి జిల్లాల రైతులు నష్టపోయే అవకాశాలున్నాయంటున్నారు నిపుణులు. పంట కాలువల వార్షిక నిర్వహణ కోసం ఏటా వేసవి కాలంలో రబీ సీజన్ ముగిసిన తర్వాత కాలువలకు నీటి విడుదలను నిలిపివేస్తారు. సాధారణంగా ఏప్రిల్ 15న కాలువలకు నీటిని నిలిపివేస్తూ ఉంటారు. అయితే గతేడాది డెల్టా క్లోజర్ వర్క్స్ సక్రమంగా చేయకపోవడంతో కాలువలకు దూరంగా ఉండే పంట పొలాలకు నీరు సరిగ్గా అందలేదు. ఫలితంగా ఈ రబీ సీజన్లో పంట చేతికి రాకపోవడంతో రైతులంతా కలిసి ఏప్రిల్ 15న నీటి సరఫరా నిలిపివేయవద్దంటూ మొరపెట్టుకున్నారు. దాంతో ఏప్రిల్ 27 వరకు నీటిని సరఫరా చేశారు. ఆ వెంటనే నీటిని నిలిపివేశారు. నెల రోజుల్లో కాలువల్లో పూడికి తీతలు, వీట్ తొలగింపు, షట్లర్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. వీటన్నింటికీ కలిపి 33 కోట్ల 80 లక్షల రూపాయల మేరకు ప్రతిపాదనలు పంపారు. 10 లక్షల్లోపు పనుల వరకు నీటి సంఘాల ఆధ్వర్యంలో పనులు జరిగేలాగా అంతకు మించిన పనులకు షార్ట్ టర్మ్ నోటీసులతో టెండర్లు పిలవాలని నిర్ణయించారు. ఈ క్లోజర్ పీరియడ్లో ఓఎన్ఎం వర్క్స్ 883 శాంక్షన్ అయినవండి. అది 35.81 క్రోర్స్. ఈ వీటిల్లో ఎక్కువ వీడ్ రిమూవల్, డీసిల్టేషను మరియు షట్టర్స్ మరమ్మతులకి ప్రాధాన్యత ఇస్తున్నాము. వీడ్ రిమూవల్ అప్ టు 10 లక్షల వరకే నీటి సంఘాలు తమ పరిధిలో ఉన్న కాలువలకి చేస్తారు. 5 లక్షల వరకు డీసిల్టేషను, మోర్ దాన్ 10 lakhsకి గవర్నమెంట్ 7 days షార్ట్ టెండర్ పిలిచి టెండర్ ద్వారా అప్రూవ్ చేయమని చెప్పడం జరిగింది. దీంతో పాటే సరర్థర్ కాటన్ బ్యారేజ్ ఆధునీకరణ పనుల కోసం 155 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు పంపినట్లుగా అధికారులు చెబుతున్నారు. గతేడాది క్లోజర్ పనులు సక్రమంగా నిర్వహించకపోవటం వల్లే రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. సజావుగా సాగునీటి సరఫరా జరగకపోవటం వల్లే రైతులు పంటలు నష్టపోయారని వారు ఆరోపిస్తున్నారు. అసలు గత సంవత్సరంలో రబీ సీజన్లో మనం ఇక్కడ రిలీజ్ చేసినటువంటి వాటర్ థాయిలాండ్కి వెళ్ళకపోవడానికి కారణం ఏమిటి? వీడు. రెండోది, ఏదైతే సమ్మర్ క్లోజర్లో చేయాల్సినటువంటి పనుల్లో జరిగేటువంటి లోపం. ఇప్పుడు క్లోజ్ అయినటువంటి ఈ సమయంలో ఏదైనా ప్రణాళిక చేశారా? గత సంవత్సర నీటి సరఫరాలో వచ్చిన అవాంతరాల మీద ఎప్పుడైనా స్టడీ చేశారా? ఇంతవరకు అధికారుల ఆధ్వర్యంలో నిర్వహించే క్లోజర్ పనులు ప్రస్తుతం నీటి సంఘాల ఆధ్వర్యంలో జరగటం ఎంత మేర ఫలితాలనిస్తాయో చూడాల్సి ఉంది. నిధులు ఖర్చు చేశామని చెప్పటం మినహా పనులు సక్రమంగా జరగకపోవడంతో ఈ ఏడాది రబీలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి మరోసారి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.